భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సమానత్వమునకు హక్కు ఆర్టికల్ 14 రాజ్యము భారతదేశ రాజ్య క్షేత్రమునందు శాసన దృష్టిలో సమానత్వమును లేక శాసనముల వలన సమాన రక్షణను ఏ వ్యక్తికిని నిరాకరించరాదు. Constitution of India, Part 3, Fundamental Rights, Right to Equality, Article 14, Equality before law. The state shall not deny to any person equality before the law, or the equal protection of the laws, within the territory of India. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సమానత్వమునకు హక్కు ఆర్టికల్ 15 రాజ్యము కేవలము మత జాతి కుల లింగ భేద జన్మస్థాన కారణములను బట్టి గాని వాటిలో వేనిని బట్టి గాని ఏ పౌరునికి విరుద్ధముగా విచక్షణ చేయరాదు. ఏ పౌరుడును కేవలము మత జాతి కుల లింగ భేద జన్మస్థాన కారణములను బట్టి లేక వాటిలో వేనిని బట్టి దుకాణములలో సార్వజనిక ఉపాహారశాలలలో హోటళ్లలో సార్వజనిక వినోద స్థలములలో ప్రవేశించు విషయమున లేక పూర్తిగానైనను కొంతవరకైనను రాజ్య నిధులతో నిర్వహించబడుచున్న లేక సార్వజనిక ఉపయోగార్థము అంకితము చేయబడిన బావులను చెరువులను స్నాన ఘట్టములను రోడ్లను విహార స్థలములను ఉపయోగించుకొను విషయమున ఎట్టి అసక్తతకు బాధ్యతకు నిర్బంధమునకు లేక షరతుకు లోనగునట్లు చేయబడరాదు. ఈ అనుచ్ఛేదములో ఉన్నదేదియు స్త్రీలకు మరియు బిడ్డలకు ఏదేని విశేష నిబంధనను చేయుట నుండి రాజ్యమును నివారించదు. సాంఘికముగా మరియు విద్యా విషయకముగా వెనుకబడిన పౌర వర్గముల పురోభివృద్ధికై లేక అనుసూచిత కులముల మరియు అనుసూచిత జనజాతులకై ఏదేని విశేష నిబంధనను చేయుట నుండి ఈ అనుచ్ఛేదములో కానీ 29వ అనుచ్ఛేదము యొక్క ఖండము 2లో కానీ ఉన్నదేదియు రాజ్యమును నివారించదు. సాంఘికముగా మరియు విద్యా విషయకముగా వెనుకబడిన ఏవేని పౌర వర్గముల పురోభివృద్ధికై లేక అనుసూచిత కులముల లేక అనుసూచిత జనజాతులకై 30వ పరిచ్ఛేదపు ఖండము 1లో నిర్దేశింపబడిన అల్పసంఖ్యాకుల విద్యా సంస్థేతరములైన రాజ్యము ద్వారా సహాయము పొందినవైనను లేక సహాయము పొందని ప్రైవేటు విద్యా సంస్థలతో సహా విద్యా సంస్థలలో వారి ప్రవేశమునకు సంబంధించినంత వరకు శాసనము ద్వారా ఏదేని విశేష నిబంధన చేయుట నుండి ఈ అనుచ్ఛేదములో కానీ 19వ అనుచ్ఛేదము యొక్క ఖండము 1లోని ఉపఖండము Gలో కానీ ఉన్నదేదియు రాజ్యమును నివారించదు. ఈ అనుచ్ఛేదము లేదా 19వ అనుచ్ఛేదము యొక్క
ఖండము 1లోని ఉపఖండము జి లేదా 29వ అనుచ్ఛేదము యొక్క ఖండము 2లో ఉన్నదేదియు ఖండములు 4 మరియు 5లలో పేర్కొనబడిన తరగతులకు కానట్టి ఆర్థికముగా వెనుకబడిన ఏవేని ఇతర పౌర వర్గముల పురోభివృద్ధి కొరకైన ఏదేని విశేష నిబంధనను చేయుట నుండి మరియు ఖండములు 4 మరియు 5లలో పేర్కొనబడిన తరగతులు కానట్టి ఆర్థికముగా వెనుకబడిన ఏవేని పౌర వర్గముల పురోభివృద్ధికై 30వ పరిచ్ఛేదపు ఖండము 1లో నిర్దేశింపబడిన అల్పసంఖ్యాకుల విద్యా సంస్థేతరములైన రాజ్యము ద్వారా సహాయము పొందినను లేక సహాయము పొందని ప్రైవేటు విద్యా సంస్థలతో సహా విద్యా సంస్థలలో వారి ప్రవేశమునకు సంబంధించినంత వరకు ప్రస్తుతమున్న ప్రత్యేకింపులకు అదనంగా ఉండు ప్రత్యేకింపు విషయంలో ప్రతి శ్రేణిలోని మొత్తము సీట్లలో గరిష్టముగా 10% అధ్యధీనమై శాసనము ద్వారా ఏదేని నిబంధన చేయుట నుండి నిరోధించదు. ఎక్స్ప్లనేషన్. ఈ అనుచ్ఛేదము మరియు 16వ అనుచ్ఛేదము ప్రయోజనము నిమిత్తము ఆర్థికముగా వెనుకబడిన తరగతుల కుటుంబ ఆదాయము మరియు ఇతర ఆర్థికపరమైన అననుకూలతల యొక్క ఆధారంగా ఆయా సమయమునందు రాజ్యముచే అధిసూచించబడినట్లుండును. Constitution of India, Part 3. Fundamental Rights. Right to Equality. Article 15. Prohibition of discrimination on grounds of religion, race, caste, sex, or place of birth. The state shall not discriminate against any citizen on grounds only of religion, race, caste, sex, place of birth, or any of them. No citizen shall, on grounds only of religion, race, caste, sex, place of birth, or any of them, be subject to any disability, liability, restriction, or condition, with regard to access to shops, public restaurants, hotels, and places of public entertainment, or the use of wells, tanks, bathing ghats, roads, and places of public resort, maintained wholly or partly out of state funds, or dedicated to the use of the general public. Nothing in this article shall prevent the state from making any special provision for women and children. Nothing in this article, or in Clause 2 of Article 29, shall prevent the state from making any special provision for the advancement of any socially and educationally backward classes of citizens, or for the scheduled castes and the scheduled tribes. Nothing in this article or in subclause G of Clause 1 of Article 19 shall prevent the state from making any special provision by law for the advancement of any socially and educationally backward classes of citizens, or for the scheduled castes or the scheduled tribes, insofar as such special provisions relate to their admission to educational institutions, including private educational institutions, whether aided or unaided by the state, other than the minority educational institutions referred to in Clause 1 of Article 30. Nothing in this article or subclause G of Clause 1 of Article 19 or Clause 2 of Article 29 shall prevent the state from making any special provision for the advancement of any economically weaker sections of citizens, other than the classes mentioned in clauses 4 and 5. And
any special provision for the advancement of any economically weaker sections of citizens other than the classes mentioned in clauses 4 and 5 insofar as such special provisions relate to their admission to educational institutions, including private educational institutions, whether aided or unaided by the state, other than the minority educational institutions referred to in Clause 1 of Article 30, which in the case of reservation would be in addition to the existing reservations, and subject to a maximum of 10% of the total seats in each category. Explanation. For the purposes of this article, and Article 16, economically weaker sections shall be, such as, may be notified by the state, from time to time on the basis of family income, and other indicators of economic disadvantage. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సమానత్వమునకు హక్కు. ఆర్టికల్ 16 రాజ్యమునకు అధీనమైన ఏదేని పదవిలో ఉద్యోగమునకు లేక నియామకమునకు సంబంధించిన విషయములలో పౌరులందరకు సమాన అవకాశము ఉండవలెను. కేవలము మత, జాతి, కుల, లింగభేద, అనువంశత, జన్మస్థాన, నివాసస్థాన కారణములను బట్టి కానీ వాటిలో వేనిని బట్టి కానీ ఏ పౌరుడును రాజ్యముకు అధీనమైన ఏ ఉద్యోగమునకైనను పదవికైనను అపాత్రుడు కారాదు. లేక ఆ ఉద్యోగ విషయమునను పదవి విషయమునను ఏ పౌరుడికైనను విరుద్ధముగా విచక్షణ చేయబడరాదు. ఏదేని రాజ్య ప్రభుత్వమునకు గాని సంఘ రాజ్య క్షేత్ర ప్రభుత్వమునకు గాని అందలి ఏదేని స్థానిక లేక ఇతర ప్రాధికారికి గాని అధీనమయ్యున్న ఒక తరగతి లేక కొన్ని తరగతుల ఉద్యోగముల విషయమున లేక ఏదేని పదవిలో నియామకము చేయు విషయమున అట్టి ఉద్యోగమునకు లేక నియామకమునకు పూర్వము ఆ రాజ్యములో లేక సంఘ రాజ్య క్షేత్రములో నివాసము ఆవశ్యకమని విహితపరుచు ఏదేని శాసనము చేయుట నుండి ఈ అనుచ్ఛేదములో ఉన్నదేదియు పార్లమెంటును నివారించదు. పౌరులలో వెనుకబడిన వర్గము వారికెవరికైనను రాజ్యమునకు అధీనమైన సేవా వర్గములలో తగినంత ప్రాతినిధ్యము లేదని రాజ్యము అభిప్రాయపడిన ఎడల అట్టి వారి కొరకు నియామకములను లేక పదస్థానములను ప్రత్యేకించుటకై ఏదేని నిబంధన చేయుట నుండి ఈ అనుచ్ఛేదములో ఉన్నదేదియు రాజ్యమును నివారించదు. ఈ అనుచ్ఛేదములోనున్నదేదియు అనుసూచిత కులములు మరియు అనుసూచిత జనజాతుల వారికి ఆ రాజ్య సర్వీసులలో చాలినంతగా ప్రాతినిధ్యము వహించుట లేదని అభిప్రాయపడినప్పుడు రాజ్య సర్వీసులోని ఏదేని తరగతి లేక తరగతుల పదవులకు
పారిణామిక సీనియారిటీతో పదోన్నతి విషయములలో ప్రత్యేకించుట కొరకు ఏదేని నిబంధనను చేయుట నుండి రాజ్యమును నివారించదు. ఒక ఏడాదిలో రిజర్వేషన్ యొక్క ఏదేని నిబంధనను అనుసరించి ఖండము 4 లేక ఖండము 4A క్రింద ప్రత్యేక తరగతి ఖాళీలుగా చేయబడిన ఖాళీలలో భర్తీ చేయబడని వాటిని తదుపరి సంవత్సరము లేక సంవత్సరములలో భర్తీ చేయుటకై పర్యాలోచన చేయుట నుండి ఈ అనుచ్ఛేదములో ఉన్నదేదియు రాజ్యమును నివారించదు. మరియు అట్టి తరగతి ఖాళీలను మొత్తం ఖాళీల సంఖ్యతో 50% గరిష్ట పరిమితి రిజర్వేషన్ను నిర్ధారించుటను ఏ సంవత్సరంలో అవి భర్తీ చేయబడుచున్నవో ఆ సంవత్సరంలోని ఖాళీలతో కలిపి పర్యాలోచించరాదు. ఏదేని మతమునకు లేదా మత శాఖకు చెందిన సంస్థ యొక్క వ్యవహారములకు సంబంధించిన పదవిని నిర్వహించు వ్యక్తి లేక ఆ సంస్థ యొక్క పాలక వర్గ సభ్యుడు పలానా మతమును అవలంబించిన వాడై ఉండవలెనని లేక పలానా మత శాఖకు చెందినవాడై ఉండవలెనని నిబంధించు ఏదేని శాసనము యొక్క అమలుకు ఈ అనుచ్ఛేదములో ఉన్నదేదియు భంగము కలిగించదు. ఈ అనుచ్ఛేదములోనున్నదేదియు ఖండము 4లో పేర్కొనబడిన తరగతులు కానట్టి ఆర్థికముగా వెనకబడిన తరగతుల పౌరులకు నియామకములు మరియు పదవులలో ప్రస్తుతమున్న ప్రత్యేకింపునకు అదనంగా మరియు ప్రతి శ్రేణిలోని మొత్తము పదవులలో గరిష్టముగా 10% అధ్యధీనమై ఏదైనా నిబంధన చేయుట నుండి నివారించదు. Constitution of India, Part 3. Fundamental Rights. Right to Equality. Article 16. Equality of opportunity in matters of public employment. There shall be equality of opportunity for all citizens in matters relating to employment or appointment to any office under the state. No citizen shall, on grounds only of religion, race, caste, sex, descent, place of birth, residence or any of them, be ineligible for, or discriminated against in respect of, any employment or office under the state. Nothing in this article shall prevent Parliament from making any law, prescribing, in regard to a class, or classes, of employment, or appointment to an office, under the government of, or any local or other authority, within a state or union territory. Any requirement as to residence within that state or union territory prior to such employment or appointment. Nothing in this article shall prevent the state from making any provision for the reservation of appointments, or posts, in favor of any backward class of citizens, which, in the opinion of the state, is not adequately represented in the services under the state. Nothing in this article shall prevent the state from making any provision for reservation, in matters of promotion, with consequential seniority, to any class or classes of posts in the services under the state, in favor of the scheduled castes and the scheduled tribes, which, in the opinion of the state, are not adequately represented in the services under the state. Nothing in this article shall prevent the state from considering any unfilled vacancies of a year, which are reserved for being filled up in that year,
in accordance with any provision for reservation made, under Clause 4 or Clause 4A, as a separate class of vacancies to be filled up in any succeeding year, or years, and such class of vacancies shall not be considered together with the vacancies of the year in which they are being filled up for determining the ceiling of 50% reservation on total number of vacancies of that year. Nothing in this article shall affect the operation of any law, which provides that the incumbent of an office in connection with the affairs of any religious or denominational institution, or any member of the governing body thereof, shall be a person professing a particular religion or belonging to a particular denomination. Nothing in this article shall prevent the state from making any provision for the reservation of appointments or posts in favor of any economically weaker sections of citizens, other than the classes mentioned in Clause 4, in addition to the existing reservation, and subject to a maximum of 10% of the posts in each category. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సమానత్వమునకు హక్కు. ఆర్టికల్ 17 అస్పృశ్యత నిర్మూలన. అస్పృశ్యత నిర్మూలించబడినది మరియు ఏ రూపమునైనను దాని ఆచరణ నిషేధింపబడినది. అస్పృశ్యత నుండి ఉత్పన్నమగు ఏ అశక్తత అమలు జరుపుట శాసనరీత్యా శిక్షింపదగు అపరాధమగును. Constitution of India, Part 3. Fundamental Rights. Right to Equality. Article 17. Abolition of untouchability. Untouchability is abolished and its practice in any form is forbidden. The enforcement of any disability arising out of untouchability shall be an offense punishable in accordance with law. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సమానత్వమునకు హక్కు. ఆర్టికల్ 18 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. రాజ్యము సైనిక లేక విద్యా సంబంధమైన ఘనతను సూచించినది కానట్టి మరే బిరుదనైనను ప్రదత్తము చేయరాదు. భారతదేశ పౌరుడెవరును ఏ విదేశీ రాజ్యము నుండి ఎట్టి బిరుదును స్వీకరించరాదు. భారతదేశ పౌరుడు కాని ఏ వ్యక్తియు తాను రాజ్యము ఖదీనమైన ఏదేని లాభాయుత లేక విశ్వాసయుత పదవిలో ఉన్నంతకాలము రాష్ట్రపతి సమ్మతి లేకుండా ఏ విదేశీ రాజ్యము నుండి ఎట్టి బిరుదును స్వీకరించరాదు. రాజ్యముకు అధీనమైన
ఏదేని లాభాయుత లేక విశ్వాసయుత పదవిలోనున్న వ్యక్తి రాష్ట్రపతి సమ్మతి లేకుండా ఏ విదేశీ రాజ్యము నుండి కానీ ఏ విదేశీ రాజ్యము క్రింద కానీ ఎట్టి బహుమతిని లేక ఉపలబ్ధిని లేక ఏ విధమగు పదవిని స్వీకరించరాదు. Constitution of India, Part 3. Fundamental Rights. Right to Equality. Article 18. Abolition of Titles. 1. No title, not being a military or academic distinction, shall be conferred by the state. 2. No citizen of India shall accept any title from any foreign state. 3. No person who is not a citizen of India shall, while he holds any office of profit or trust under the state, accept without the consent of the President, any title from any foreign state. 4. No person holding any office of profit or trust under the state shall, without the consent of the President, accept any present, emolument, or office of any kind from or under any foreign state. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు స్వాతంత్ర్యమునకు హక్కు. ఆర్టికల్ 19 వాక్ స్వాతంత్ర్యము మొదలైన వాటి విషయమున రక్షణ. పౌరులందరూ ఈ క్రింది హక్కులు కలిగియుందురు. ఏ వాక్ స్వాతంత్రమునకు మరియు భావ ప్రకటన స్వాతంత్ర్యమునకు. బి శాంతియుతముగాను మరియు ఆయుధములు లేకుండాను సమావేశమగుటకు. సి అసోసియేషనులు లేక సంఘములు లేక సహకార సంఘములు ఏర్పాటు చేయుటకు. డి భారతదేశ రాజ్య క్షేత్రము అంతటను స్వేచ్ఛగా సంచరించుటకు. ఈ భారతదేశ రాజ్య క్షేత్రమునందు ఏ భాగములోనైనను నివసించుటకు మరియు స్థిర నివాసము ఏర్పరచుకొనుటకు. మరియు జి ఏదేని వృత్తిని అవలంబించుటకు లేక ఏదేని ఉపజీవికను వ్యాపారమును లేక వర్తకమును సాగించుటకు. అస్తిత్వములో ఉన్నదైనను చేయబడునదైనను ఏదేని శాసనము ఖండము 1 ఉపఖండము ఏ ద్వారా ప్రదత్తమైన హక్కును వినియోగించుటపై యుక్తమైన నిర్బంధనలను విధించునదైన ఎడల అట్టి నిర్బంధనలు భారతదేశము యొక్క సార్వభౌమత మరియు అఖండత, రాజ్య భద్రత, విదేశీ రాజ్యములతో స్నేహ సంబంధములు, ప్రజాశాంతి, సభ్యత లేక నైతికత వీటికి సంబంధించిన హితముల దృష్ట్యా గాని న్యాయస్థాన ధిక్కారము, పరువు నష్టము లేక ఏదేని అపరాధ ప్రేరణ వీటి సంబంధమున విధించబడినచో అంత మేరకు ఆ శాసనము యొక్క అమలుకు సదరు ఉపఖండములో ఉన్నదేదియు భంగము కలిగించదు లేక
ఆ శాసనము చేయుట నుండి ఈ ఉపఖండంలో ఉన్నదేదియు రాజ్యమును నివారించదు. అస్తిత్వములో ఉన్నదైనను చేయబడునదైనను ఏదేని శాసనము సదరు ఖండము యొక్క ఉపఖండము బి ద్వారా ప్రదత్తమైన హక్కును వినియోగించుటపై యుక్తమైన నిర్బంధనలను విధించునదైన ఎడల అట్టి నిర్బంధనలు భారతదేశము యొక్క సార్వభౌమత మరియు అఖండత లేక ప్రజాశాంతి వీటికి సంబంధించిన హితముల దృష్ట్యా విధించబడినచో అంత మేరకు ఆ శాసనము యొక్క అమలుకు సదరు ఉపఖండంలో ఉన్నదేదియు భంగము కలిగించదు. లేక ఆ శాసనమును చేయుట నుండి ఆ ఉపఖండములో ఉన్నదేదియు రాజ్యమును నివారించదు. అస్తిత్వములో ఉన్నదైనను చేయబడినదైనను ఏదేని శాసనము సదరు ఖండము యొక్క ఉపఖండము సి ద్వారా ప్రదత్తమైన హక్కును వినియోగించుటపై యుక్తమైన నిర్బంధనలను విధించునదైన ఎడల అట్టి నిర్బంధనలు భారతదేశము యొక్క సార్వభౌమత మరియు అఖండత లేక ప్రజాశాంతి లేక నైతికత వీటికి సంబంధించిన హితముల దృష్ట్యా విధించబడినచో అంత మేరకు ఆ శాసనము యొక్క అమలుకు సదరు ఉపఖండములో ఉన్నదేదియు భంగము కలిగించదు. లేక ఆ శాసనము చేయుట నుండి ఆ ఉపఖండములోనున్నదేదియు రాజ్యమును నివారించదు. అస్తిత్వములో ఉన్నదైనను చేయబడినదైనను ఏదేని శాసనము సదరు ఖండము యొక్క ఉపఖండములు డి మరియు ఈ ద్వారా ప్రదత్తమైన ఏదేని హక్కును వినియోగించుటపై యుక్తమైన నిర్బంధనలను విధించునదైన ఎడల అట్టి నిర్బంధనలు జనసామాన్యము యొక్క హితము కొరకు గాని ఏదేని అనుసూచిత జనజాతి యొక్క హితముల రక్షణ కొరకు గాని విధించబడినచో అంత మేరకు ఆ శాసనము యొక్క అమలుకు సదరు ఉపఖండములలో ఉన్నదేదియు భంగము కలిగించదు. లేక ఆ శాసనమును చేయుట నుండి ఆ ఉపఖండములలో ఉన్నదేదియు రాజ్యమును నివారించదు. అస్తిత్వములో ఉన్నదైనను చేయబడునదైనను ఏదేని శాసనము సదరు ఖండము యొక్క ఉపఖండము జి ద్వారా ప్రదత్తమైన ఏదేని హక్కును వినియోగించుటపై యుక్తమైన నిర్బంధనలను విధించునదైన ఎడల అట్టి నిర్బంధనలు జనసామాన్యము యొక్క హితము కొరకు విధించబడినచో అంత మేరకు ఆ శాసనము యొక్క అమలుకు సదరు ఉపఖండములో ఉన్నదేదియు భంగము కలిగించదు. లేక ఆ శాసనమును చేయుట నుండి ఆ ఉపఖండములో ఉన్నదేదియు రాజ్యమును నివారించదు. మరియు ప్రత్యేకించి అస్తిత్వములో ఉన్నదైనను చేయబడునదైనను ఏదేని శాసనము ఈ క్రింద తెలిపిన వాటికి సంబంధించినదైన ఎడల అంత మేరకు ఆ శాసనము యొక్క అమలుకు సదరు ఉపఖండములో ఉన్నదేదియు
భంగము కలిగించదు. లేక ఆ శాసనమును చేయుట నుండి ఆ ఉపఖండములో ఉన్నదేదియు రాజ్యమును నివారించదు. అవేవనగా ఏదేని వృత్తిని అవలంబించుటకు లేక ఏదేని ఉపజీవికను, వ్యాపారమును లేక వర్తకమును సాగించుటకు ఆవశ్యకమగు వృత్తి సంబంధమైన లేక సాంకేతిక అర్హతలు లేక పూర్ణత లేక భాగత పౌరులను అపవర్జించైనను అన్యథా అయినను రాజ్యముచే లేక రాజ్యమునకు చెందిన లేక రాజ్యము యొక్క నియంత్రణలోనున్న ఏదేని కార్పొరేషన్చే ఏదేని వ్యాపారము, వర్తకము, పరిశ్రమ లేక సేవ సాగించబడుట. Constitution of India, Part 3. Fundamental Rights. Right to Freedom. Article 19. Protection of certain rights regarding freedom of speech, etc. All citizens shall have the right a. to freedom of speech and expression, b. to assemble peaceably and without arms, c. to form associations or unions or cooperative societies, d. to move freely throughout the territory of India, a. to reside and settle in any part of the territory of India, and g. to practice any profession, or to carry on any occupation, trade or business. Nothing in sub-clause A of clause 1 shall affect the operation of any existing law, or prevent the state from making any law, insofar as such law imposes reasonable restrictions on the exercise of the right conferred by the said sub-clause, in the interests of the sovereignty and integrity of India, the security of the state, friendly relations with foreign states, public order, decency or morality, or in relation to contempt of court, defamation, or incitement to an offense. Nothing in sub-clause B of the said clause shall affect the operation of any existing law insofar as it imposes, or prevent the state from making any law imposing, in the interests of the sovereignty and integrity of India or public order, reasonable restrictions on the exercise of the right conferred by the said sub-clause. Nothing in sub-clause C of the said clause shall affect the operation of any existing law insofar as it imposes, or prevent the state from making any law imposing, in the interests of the sovereignty and integrity of India or public order or morality, reasonable restrictions on the exercise of the right conferred by the said sub-clause. Nothing in sub-clauses D and A of the said clause shall affect the operation of any existing law insofar as it imposes, or prevent the state from making any law imposing, reasonable restrictions on the exercise of any of the rights conferred by the said sub-clauses, either in the interests of the general public, or for the protection of the interests of any scheduled tribe. Nothing in sub-clause G of the said clause shall affect the operation of any existing law, insofar as it imposes, or prevent the state from making any law imposing, in the interests of the general public, reasonable restrictions on the exercise of the right conferred by the said sub-clause, and, in particular, nothing in the said sub-clause shall affect the operation of any existing law, insofar as it relates to, or prevent the state from making any law relating to 1. The professional or technical qualifications necessary for practicing any profession, or carrying on any occupation, trade or business, or 2.
The carrying on, by the state, or by a corporation, owned, or controlled by the state, of any trade, business, industry or service, whether to the exclusion, complete, or partial, of citizens, or otherwise. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు స్వాతంత్ర్యమునకు హక్కు ఆర్టికల్ 20 అపరాధములకై నేరస్థాపన విషయమున రక్షణ ఏ వ్యక్తియు అపరాధమని ఆరోపించబడిన కార్యమును చేసిన సమయమున అమలులో ఉన్న శాసనము యొక్క అతిక్రమణకు తప్ప ఏ అపరాధమునకును నేరస్థాపితుడు కారాదు మరియు అపరాధము చేసిన సమయమున అమలులోనున్న శాసనము క్రింద విధింపబడి ఉండడి దానికంటే మించిన శాస్తికి లోను చేయబడరాదు. ఏ వ్యక్తియు ఒకే అపరాధమునకు ఒకసారికి మించి అభియోగమునకు మరియు శిక్షకు గురి చేయబడరాదు. ఏదైనా అపరాధము చేసినట్లు అభియుక్తుడైన ఏ వ్యక్తియు తనకు వ్యతిరేకముగా సాక్ష్యము నొసగుటకు బలవంతము చేయబడరాదు. Constitution of India, Part 3. Fundamental Rights. Right to Freedom. Article 20. Protection in respect of conviction for offences. No person shall be convicted of any offence except for violation of a law, in force, at the time of the commission of the act, charged as an offence, nor be subjected to a penalty greater than that which might have been inflicted under the law, in force, at the time of the commission of the offence. No person shall be prosecuted and punished for the same offence more than once. No person accused of any offence shall be compelled to be a witness against himself. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు స్వాతంత్ర్యమునకు హక్కు ఆర్టికల్ 21 ప్రాణ మరియు వ్యక్తిగత స్వాతంత్ర రక్షణ శాసనము ద్వారా స్థాపితమైన ప్రక్రియ ప్రకారము తప్ప ఏ వ్యక్తి యొక్క ప్రాణము లేక వ్యక్తిగత స్వాతంత్ర్యము హరించబడరాదు. Constitution of India, Part 3. Fundamental Rights. Right to Freedom. Article 21. Protection of life and personal liberty. No person shall be deprived of his life or personal liberty except according to procedure established by law.
భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు స్వాతంత్ర్యమునకు హక్కు ఆర్టికల్ 21A విద్యా హక్కు రాజ్యము శాసనము ద్వారా నిర్ధారించునట్టి రీతిలో 6 నుండి 14 సంవత్సరముల వయసులోని పిల్లలందరికీ నిశుల్క మరియు నిర్బంధ విద్యను కల్పించవలెను. Constitution of India, Part 3. Fundamental Rights. Right to Freedom. Article 21A. Right to Education. The state shall provide free and compulsory education to all children of the age of 6 to 14 years, in such manner as the state may, by law, determine. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు స్వాతంత్ర్యమునకు హక్కు ఆర్టికల్ 22 కొన్ని సందర్భములలో అరెస్టు మరియు నిరోధము నుండి రక్షణ అరెస్టు చేయబడిన ఏ వ్యక్తియు అట్టి అరెస్టుకు గల కారణములను గూర్చి వీలైనంత త్వరితముగా తెలియజేయబడకుండా అభిరక్షణలో నిరోధించబడరాదు మరియు తాను కోరిన న్యాయవాది సలహా పొందుటకు అట్టి న్యాయవాదిచే ప్రతివాదన చేయించుకొనుటకు గల హక్కు అతనికి నిరాకరించబడరాదు. అరెస్టు చేయబడి అభిరక్షణలో నిరోధించబడిన ప్రతి వ్యక్తి అట్లు అరెస్టు చేయబడిన తరువాత అరెస్టు చేయబడిన స్థలము నుండి అక్కడికి అత్యంత సమీపమున గల మెజిస్ట్రేటు న్యాయస్థానమునకు అతనిని తీసుకొని పోవుటకు ఆవశ్యకమైన కాలమును మినహాయించి 24 గంటల లోపల అట్టి మెజిస్ట్రేటు సమక్షమున హాజరుపరచబడవలెను మరియు అట్టి ఏ వ్యక్తియు మెజిస్ట్రేటు యొక్క ప్రాధికారం లేకుండా సదరు కాలావధికి మించి అభిరక్షణలో నిరోధించబడరాదు. ఖండములు 1 మరియు 2లో ఉన్నదేదియు ఈ క్రింది వ్యక్తికి వర్తించదు. తత్సమయమున శత్రుదేశీయుడైన ఎవరేని వ్యక్తి లేక నివారక నిరోధమును నిబంధించు ఏదేని శాసనము క్రింద అరెస్టు చేయబడిన లేక నిరోధింపబడిన ఎవరేని వ్యక్తి నివారక నిరోధము కొరకు నిబంధించు శాసనము ఏదియు ఉన్నత న్యాయస్థానపు న్యాయాధీశునిగా నియమింపబడిన లేక నియమింపబడుటకు అర్హత కలిగిన వ్యక్తులతో కూడిన సలహా బోర్డు తన అభిప్రాయంలో సదరు 3 మాసములకు మించి నిరోధించుటకు తగినంత కారణము కలదని సదరు కాలావధి ముగియుటకు పూర్వము రిపోర్టు చేసిననే తప్ప. అయితే ఈ ఖండములోనున్నదేదియు ఖండము 7 యొక్క ఉపఖండము బి క్రింద పార్లమెంటు చేసిన ఏదేని శాసనము ద్వారా విహితమైన గరిష్ట కాలావధికి మించి ఏ వ్యక్తినైనను నిరోధించుటకు ప్రాధికారము నొసగదు లేక అట్టి వ్యక్తి ఖండము 7 యొక్క ఉపఖండములు ఏ మరియు బిల క్రింద
పార్లమెంటు చేయబడిన ఏదేని శాసనము యొక్క నిబంధనలను అనుసరించి నిరోధించబడిననే తప్ప ఒక వ్యక్తిని 3 మాసముల కంటే ఎక్కువ కాలావధికి నిరోధించుటకు ప్రాధికారము నొసగదు. నివారక నిరోధమును నిబంధించు ఏదేని శాసనము క్రింద చేయబడిన ఉత్తర్వును అనుసరించి ఎవరేని వ్యక్తి నిరోధించబడినప్పుడు అట్లు ఉత్తర్వు చేయు ప్రాధికారి అట్టి ఉత్తర్వును చేయుటకు గల కారణములను వీలైనంత త్వరితముగా ఆ వ్యక్తికి తెలియపరచవలెను. మరియు ఆ ఉత్తర్వుకు విరుద్ధముగా విన్నవించుకొనుటకు అతనికి శీఘ్రతమైన అవకాశమును కలిగించవలెను. ఖండము 5లో నిర్దేశింపబడిన ఉత్తర్వును చేయు ప్రాధికారి ఏ సంగతులను వెల్లడించుట ప్రజాహితమునకు విరుద్ధమని తలచునో అట్టి సంగతులను అతడు వెల్లడించవలెనని సదరు ఖండములోనిదేదియు అపేక్షించరాదు. పార్లమెంటు శాసనము ద్వారా ఈ క్రింది విషయములను విహితము చేయవచ్చును. ఏ. ఖండము 4 యొక్క ఉపఖండము ఏలోని నిబంధనలను అనుసరించి సలహా బోర్డు యొక్క అభిప్రాయమును పొందకుండా నివారక నిరోధమును నిబంధించు ఏదేని శాసనము క్రింద ఏదేని తరగతికి లేక తరగతులకు చెందిన కేసులలో ఒక వ్యక్తిని 3 మాసములకు మించిన కాలావధికి నిరోధించుటకైన పరిస్థితులను. బి. నివారక నిరోధమును నిబంధించు ఏదేని శాసనము క్రింద ఏదేని తరగతికి లేక తరగతులకు చెందిన కేసులలో ఎవరేని వ్యక్తి యొక్క నిరోధమునకు గరిష్ట కాలావధి. మరియు సి. ఖండము 4 యొక్క ఉపఖండము ఏ క్రింద పరిశీలనలో సలహా బోర్డు అనుసరించవలసిన ప్రక్రియ. Constitution of India, Part 3. Fundamental Rights. Right to Freedom. Article 22. Protection against arrest and detention in certain cases. 1. No person who is arrested shall be detained in custody without being informed, as soon as may be, of the grounds for such arrest. Nor shall he be denied the right to consult, and to be defended by, a legal practitioner of his choice. 2. Every person who is arrested and detained in custody shall be produced before the nearest magistrate, within a period of 24 hours, of such arrest excluding the time necessary for the journey from the place of arrest, to the court of the magistrate, and no such person shall be detained in custody beyond the set period, without the authority of a magistrate. 3. Nothing in clauses 1 and 2 shall apply to any person who for the time being is an enemy alien, or to any person who is arrested or detained, under any law providing for preventive detention. 4. No law providing for preventive detention shall authorize the detention of a person, for a longer period than 3 months. Unless, an advisory board consisting of persons, who are, or have been, or are qualified to be appointed as, judges of a high court, has reported, before the expiration of the said period of 3 months, that there is in its opinion sufficient cause for such detention. Provided that nothing in this subclause shall authorize the detention of any person, beyond the maximum period prescribed by any law made by Parliament, under subclause B of clause 7. Or, such person is detained, in accordance with the provisions of any law made by Parliament, under subclauses A and B of clause 7. 5.
When any person is detained in pursuance of an order made under any law, providing for preventive detention, the authority making the order shall, as soon as may be, communicate to such person the grounds on which the order has been made, and shall afford him the earliest opportunity of making a representation against the order. 6. Nothing in Clause 5 shall require the authority making any such order, as is referred to in that clause, to disclose facts, which such authority considers to be against the public interest to disclose. 7. Parliament may by law prescribe a. the circumstances, under which in the class, or classes of cases, in which a person may be detained for a period longer than 3 months, under any law providing for preventive detention, without obtaining the opinion of an advisory board, in accordance with the provisions of subclause A of clause 4. B. The maximum period, for which any person may in any class, or classes of cases, be detained, under any law, providing for preventive detention. And C. The procedure to be followed by an advisory board, in an inquiry, under subclause A of clause 4. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు శోషణ నుండి రక్షణకు హక్కు ఆర్టికల్ 23 మనుష్యుల క్రయ విక్రయములపై మరియు బలవంతపు చాకిరీలపై నిషేధము మనుష్యుల క్రయ విక్రయము వెట్టి మరియు తాదృశ్యమైన బలవంతపు చాకిరీలు నిషేధింపబడినవి ఈ నిబంధన యొక్క ఉల్లంఘన శాసనరీత్యా శిక్షింపదగు అపరాధమగును అయితే ఈ అనుచ్ఛేదములో ఉన్నదేదియు సార్వజనిక ప్రయోజనముల కొరకు నిర్బంధ సేవను విధించుట నుండి రాజ్యమును నివారించదు మరియు అట్టి సేవను విధించుటలో రాజ్యము కేవలము మతము జాతి కులము లేక వర్గ కారణములను బట్టి కానీ వాటిలో వేనిని బట్టి కానీ విచక్షణ చేయరాదు. The Constitution of India, Part 3. Fundamental Rights. Right against exploitation. Article 23. Prohibition of traffic in human beings and forced labor. 1. Traffic in human beings, and beggar, and other similar forms of forced labor, are prohibited. And any contravention of this provision shall be an offense, punishable, in accordance with law. 2. Nothing in this article shall prevent the state from imposing compulsory service for public purposes. And in imposing such service, the state shall not make any discrimination on grounds, only of religion, race, caste or class or any of them.
భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు శోషణ నుండి రక్షణకు హక్కు ఆర్టికల్ 24 కర్మాగారాలు మొదలైన వాటిలో బిడ్డలను ఉద్యోగములో నుంచుటపై నిషేధము 14 సంవత్సరముల లోపు వయసు గల ఏ బిడ్డయు ఏ కర్మాగారములో కానీ గనిలో కానీ పని చేయుటకు ఉద్యోగములో ఉంచబడరాదు లేక అపాయకరమైన ఏదేని ఇతర ఉద్యోగములలో ఉంచబడరాదు. The Constitution of India, Part 3. Fundamental Rights. Right against exploitation. Article 24. Prohibition of employment of children in factories, etc. No child below the age of 14 years shall be employed to work in any factory or mine, or engaged in any other hazardous employment. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు మత స్వాతంత్ర్యపు హక్కు ఆర్టికల్ 25 అంతరాత్మను అనుసరించి స్వాతంత్ర్యము స్వేచ్ఛాయుత మతావలంబన ఆచరణ ప్రచారములు ప్రజాశాంతికి నైతికతకు ఆరోగ్యమునకు మరియు ఈ భాగము యొక్క ఇతర నిబంధనలకు అత్యధీనమై అంతరాత్మను అనుసరించి స్వాతంత్రమునకును స్వేచ్ఛగా మతమును అవలంబించుటకును ఆచరించుటకును ప్రచారము చేయుటకును జనులందరూ సమానముగా హక్కు కలిగియుందురు. ఈ అనుచ్ఛేదమునందున్నదేదియు మతాచారణకు సంబంధించిన ఏదేని ఆర్థిక విత్తీయ రాజకీయ లేక ఇతర లౌకిక కార్యకలాపమును క్రమబద్ధపరుచునదై లేక పరిమితపరుచునదై సాంఘిక సంక్షేమమునకును సంస్కరణకును లేక సార్వజనిక స్వభావము గల హిందూ మత సంస్థలలో హిందువులలోని అన్ని వర్గములకును శాఖలకును ప్రవేశము కలగచేయు నిబంధన చేయునదై అస్తిత్వములోనున్న ఏదేని శాసనము యొక్క అమలుకు భంగము కలిగించదు లేక అట్టి ఏ శాసనమునైనను చేయుట నుండి రాజ్యమును నివారించదు. ఎక్స్ప్లనేషన్ 1 కృపాన ధారణ కృపాన వహనము సిక్కు మతావలంబనములో చేరియున్నట్లు భావింపబడవలెను. ఎక్స్ప్లనేషన్ 2 ఖండము 2 యొక్క ఉపఖండము బిలో హిందువులను గూర్చిన నిర్దేశమునందు సిక్కు జైన లేక బౌద్ధ మతావలంబ వ్యక్తులను గూర్చిన నిర్దేశము చేరియున్నట్లు అన్వయించబడవలెను మరియు హిందూ మత సంస్థలను గూర్చిన నిర్దేశము తదనుసారముగా అన్వయించబడవలెను. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to freedom of religion. Article 25. Freedom of conscience and free profession, practice and propagation of religion. 1. Subject to public order,
morality and health, and, to the other provisions of this part, all persons are equally entitled to freedom of conscience, and the right, freely to profess, practice, and propagate religion. 2. Nothing in this article shall affect the operation of any existing law, or prevent the state from making any law, regulating or restricting any economic, financial, political or other secular activity which may be associated with religious practice. B. Providing for social welfare and reform, or the throwing open of Hindu religious institutions of a public character to all classes and sections of Hindus. Explanation 1. The wearing and carrying of kirpans shall be deemed to be included in the profession of the Sikh religion. Explanation 2. In subclause B of clause 2, the reference to Hindus shall be construed as including a reference to persons professing the Sikh, Jaina, or Buddhist religion, and the reference to Hindu religious institutions shall be construed accordingly. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు మత స్వాతంత్ర్యపు హక్కు ఆర్టికల్ 26 మత వ్యవహార నిర్వహణ స్వాతంత్ర్యము ప్రజాశాంతికి నైతికతకు మరియు ఆరోగ్యమునకు అత్యధీనమై ప్రతి మత శాఖ లేక అందలి ఏ ఉపశాఖైనను ఈ క్రింది హక్కును కలిగియుండును. మత మరియు ధార్మిక ప్రయోజనముల కొరకు సంస్థలను స్థాపించుట మరియు పోషించుట, మత విషయములలో స్వీయ వ్యవహారములను నిర్వహించుకొనుట, స్థిరాస్తిని మరియు చరాస్తిని కలిగియుండుట మరియు ఆర్జించుట, మరియు అట్టి ఆస్తిని శాసనమును అనుసరించి నిర్వహించుట. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to freedom of religion. Article 26. Freedom to manage religious affairs. Subject to public order, morality and health, every religious denomination, or any section thereof, shall have the right a. to establish and maintain institutions for religious and charitable purposes. b. to manage its own affairs, in matters of religion. c. to own, and acquire, movable and immovable property, and d. to administer such property in accordance with law. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు మత స్వాతంత్ర్యపు హక్కు ఆర్టికల్ 27 ఏదేని ప్రత్యేకమైన
మతమును అభివృద్ధి చేయుటకు పన్నుల చెల్లింపును గూర్చిన స్వాతంత్ర్యము. ఏదేని ప్రత్యేకమైన మతమును లేక మత శాఖను అభివృద్ధి చేయుటకు లేక పోషించుటకు అగు ఖర్చులను భరించుటకై ఏ పన్నుల వలన రాబడి నిర్దిష్టముగా కేటాయించబడునో ఆ పన్నులను చెల్లించుటకు ఏ వ్యక్తిని బలవంత పెట్టరాదు. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to freedom of religion. Article 27. Freedom is, to payment of taxes, for promotion of any particular religion. No person shall be compelled to pay any taxes, the proceeds of which are specifically appropriated in payment of expenses for the promotion or maintenance of any particular religion or religious denomination. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు. మత స్వాతంత్ర్యపు హక్కు. ఆర్టికల్ 28. కొన్ని విద్యా సంస్థలలో మత బోధ లేక మత సంబంధమైన ఆరాధన జరుగుతున్నప్పుడు హాజరగుటను గూర్చిన స్వాతంత్ర్యము. రాజ్య నిధుల నుండి సంపూర్ణముగా పోషింపబడుచున్న ఏ విద్యా సంస్థలోనూ ఎట్టి మత బోధనకైనను ఏర్పాటు చేయరాదు. ఖండము 1లో ఉన్నదేదియు రాజ్యముచే నిర్వహింపబడుచుండి మతబోధ జరగవలెనని ఆపేక్షించు ధర్మాదాయము లేక ట్రస్ట్ కింద స్థాపించబడిన ఏ విద్యా సంస్థకును వర్తించరాదు. రాజ్యముచే గుర్తింపబడిన లేక రాజ్య నిధుల నుండి సహాయమును పొందుతున్న ఏదేని విద్యా సంస్థలో హాజరగుచున్న ఏ వ్యక్తినైనను అట్టి సంస్థలో చేయబడు ఏదేని మత బోధలో పాల్గొనవలసినదని కానీ అట్టి సంస్థలో లేక దానికి సంబంధించిన ఏదేని ఆవరణలో జరపబడు ఏదేని మత సంబంధమైన ఆరాధనకు హాజరు కావలెనని కానీ అందుకు ఆ వ్యక్తిని కానీ ఆ వ్యక్తి మైనర్ అయినచో అతని సంరక్షకుడు కానీ సమ్మతించిననే తప్ప కోరరాదు. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to freedom of religion. Article 28. Freedom is to attendance at religious instruction or religious worship in certain educational institutions. 1. No religious instruction shall be provided in any educational institution, wholly maintained out of state funds. 2. Nothing in Clause 1 shall apply to an educational institution which is administered by the state, but has been established under any endowment or trust, which requires that religious instruction shall be imparted in such institution. 3. No person attending any educational institution recognized by the state, or receiving aid out of state funds, shall be required to take part in any religious instruction that may be imparted in such institution, or to attend
any religious worship that may be conducted in such institution or in any premises attached thereto, unless such person or, if such person is a minor, his guardian has given his consent thereto. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సాంస్కృతిక మరియు విద్యా విషయక హక్కులు ఆర్టికల్ 29 అల్పసంఖ్యాక వర్గముల యొక్క హితముల రక్షణ భారతదేశ రాజ్య క్షేత్రములో లేక అందలి ఏ భాగములో నివసించుచున్న పౌరులలోని ఏదేని వర్గము వారు తమ విశిష్ట భాష లిపి లేక సంస్కృతిని కలిగి ఉండినచో వారు దానిని కాపాడుకొనుటకు హక్కు కలిగి ఉందురు. రాజ్యముచే పోషింపబడుచున్న లేక రాజ్య నిధుల నుండి సహాయము పొందుచున్న ఏ విద్యా సంస్థలోనైనను కేవలము మతము జాతి కులము భాష కారణములను బట్టి కానీ వాటిలో దేనిని బట్టి కానీ ఏ పౌరునికైనను ప్రవేశము నిరాకరించబడరాదు. The Constitution of India, Part 3, Fundamental Rights, Cultural and Educational Rights. Article 29, Protection of Interests of Minorities. 1. Any section of the citizens residing in the territory of India, or any part thereof having a distinct language, script, or culture of its own, shall have the right to conserve the same. 2. No citizen shall be denied admission into any educational institution maintained by the state, or receiving aid out of state funds, on grounds only of religion, race, caste, language or any of them. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సాంస్కృతిక మరియు విద్యా విషయక హక్కులు ఆర్టికల్ 30 విద్యా సంస్థలను స్థాపించుటకు మరియు నిర్వహించుటకు అల్పసంఖ్యాక వర్గములకు గల హక్కు మత ప్రాతిపదికపై కానీ భాషా ప్రాతిపదికపై కానీ ఏర్పడిన అల్పసంఖ్యాక వర్గముల వారందరూ తమకు అభీష్టమైన విద్యా సంస్థలను స్థాపించుకొనుటకును నిర్వహించుకొనుటకును హక్కు కలిగియుందురు. ఖండము 1లో నిర్దేశింపబడిన అల్పసంఖ్యాక వర్గముచే స్థాపింపబడి నిర్వహింపబడుతున్న ఒక విద్యా సంస్థ యొక్క ఏదేని ఆస్తిని నిర్బంధముగా అధ్యార్థించుటను నిబంధించు ఏదేని శాసనము చేయుటలో అట్టి ఆస్తి అధ్యార్జన కొరకు అట్టి శాసనము ద్వారా నియతము చేయబడిన లేక
దాని కింద నిర్ధారించబడిన మొత్తము ఆ ఖండము క్రింద హామీ ఇవ్వబడిన హక్కును పరిమితపరచకుండునట్లు లేక రద్దుపరచకుండునట్లు రాజ్యము కట్టుదిట్టము చేయవలెను. విద్యా సంస్థలకు సహాయము చేయు సందర్భములలో మత ప్రాతిపదికపై లేక భాషా ప్రాతిపదికపై ఏర్పడిన అల్పసంఖ్యాక వర్గము యొక్క నిర్వహణలో ఉన్నదను కారణమును బట్టి ఏ విద్యా సంస్థకు విరుద్ధముగాను రాజ్యము విచక్షణ చేయరాదు. The Constitution of India, Part 3, Fundamental Rights, Cultural and Educational Rights, Article 30, Right of minorities to establish and administer educational institutions. 1. All minorities, whether based on religion or language, shall have the right to establish and administer educational institutions of their choice. In making any law, providing for the compulsory acquisition of any property of an educational institution, established and administered by a minority, referred to in Clause 1. The state shall ensure that the amount fixed by or determined under such law, for the acquisition of such property, is such, as would not restrict or abrogate, the right guaranteed under that clause. 2. The state shall not, in granting aid to educational institutions, discriminate against any educational institution, on the ground that it is under the management of a minority, whether based on religion or language. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు. కొన్ని శాసనముల వ్యావృత్తి. ఆర్టికల్ 31A. ఎస్టేటు మొదలగు వాటి అధ్యార్జన కొరకు నిబంధించు శాసనము వ్యావృత్తి. 13వ అనుచ్ఛేదంలో ఏమి ఉన్నప్పటికీ రాజ్యమిచే ఏదేని ఎస్టేట్ యొక్క లేక అందలి ఏవేని హక్కుల యొక్క గాని అధ్యార్జన కొరకు లేక అట్టి హక్కుల నిర్వాపన లేక మార్పు కొరకు లేక ప్రజాహితమునకు లేక ఆస్తి యొక్క సముచిత నిర్వహణను చేకూర్చుటకు గాని రాజ్యము ఏదేని ఆస్తి యొక్క నిర్వహణను పరిమిత కాలము వరకు చేపట్టుట కొరకు లేక ప్రజాహితమునకు లేక ఏదేని కార్పొరేషనుల సముచిత నిర్వహణను చేకూర్చుటకు 2 లేక అంతకు మించిన కార్పొరేషనుల యొక్క విలీనీకరణ కొరకు లేక కార్పొరేషన్ల యొక్క నిర్వాహక ఏజెంట్ల, కార్యదర్శుల మరియు కోశాధికారుల, మేనేజింగ్ డైరెక్టర్ల, ఆదేశకుల లేక నిర్వాహకుల హక్కులను లేక కార్పొరేషన్ల యొక్క వాటాదారుల ఓటింగు హక్కులను నిర్వాపన చేయుట కొరకు లేక మార్పు చేయుట కొరకు లేక ఏదేని ఖనిజముకైన కౌలు లేక ఖనిజ తైలమును వెతుకుటకైనా లేక వెలికి తీయుటకైనా ఖరారు, కౌలు లేక లైసెన్సును బట్టి ప్రాప్తించు ఏవేని హక్కులను నిర్వాపన చేయుట కొరకు లేక మార్పు చేయుట కొరకు లేక అట్టి ఖరారు,
కౌలు లేక లైసెన్సును సమయాత్పూర్వమే సమాప్తము చేయుట కొరకు లేక రద్దు చేయుట కొరకు నిబంధించునట్టి శాసనము దేనిని గాని 14వ అనుచ్ఛేదము లేక 19వ అనుచ్ఛేదము ద్వారా ప్రదత్తమైన హక్కులలో దేనికైనను అసంగతముగునున్నదను లేక అట్టి హక్కులలో దేనినైనను తీసివేయునను లేక కుంచించునను కారణమును బట్టి ప్రభావ శూన్యమగునవి భావించరాదు. అయితే అట్టి శాసనము ఒక రాజ్య శాసన మండలిచే చేయబడినదైన ఎడల రాష్ట్రపతి పర్యాలోచన కొరకై ప్రత్యేకింపబడి ఆయన అనుమతిని పొందిననే తప్ప ఈ అనుచ్ఛేదము యొక్క నిబంధనలు దానికి వర్తించవు. అంతేకాక రాజ్యముచే ఏదేని ఎస్టేటు అధ్యార్జింపబడుటకు ఏదేని శాసనము నిబంధన చేయునెడల మరియు ఆ ఎస్టేటులో చేరిన ఏదేని భూమి ఒక వ్యక్తి యొక్క స్వంత సేద్యము క్రిందయున్న ఎడల అట్టి అధ్యార్జనకు సంబంధించిన శాసనములో మార్కెట్ విలువకు తగ్గని రేటు చొప్పున నష్టపరిహారము చెల్లించుటకు నిబంధనలున్ననే తప్ప తత్సమయమున అమలులోనున్న ఏదేని శాసనము క్రింద అతడికి వర్తించడి గరిష్ట పరిమితి లోపు ఉన్న భూమిలోని ఏదేని భూభాగము కానీ దానిపై గల లేక దానికి చెందియున్న ఏదేని భవనము కానీ కట్టడము కానీ రాజ్యముచే అధ్యార్జింపబడుట శాసన సమ్మతము కాదు. ఈ అనుచ్ఛేదములో ఏదేని స్థానిక ప్రాంతము విషయమున ఎస్టేటు అను పదము ఆ ప్రాంతమునందు అమలులోనున్న భూమి కౌళ్లకు సంబంధించి అస్తిత్వంలోనున్న శాసనములో ఆ పదమునకు గాని స్థానీయ తుల్య పదమునకు గాని ఏ అర్థము కలదో ఆ అర్థమునే కలిగియుండును మరియు అందు ఈ క్రిందివి కూడా చేరియుండును. ఏదేని జాగీరు, ఇనాం లేక మౌఫీ లేక ఇతరమైన తాదృశ అనుదానము మరియు తమిళనాడు కేరళ రాజ్యములలో ఏదేని జన్మం హక్కు రైతువారి సెటిల్మెంట్ కింద కలిగి ఉన్న ఏదేని భూమి బంజరు భూమి, అటవీ భూమి, పచ్చిక బయళ్ళ భూమి లేక కర్షకులు లేక వ్యవసాయ కూలీలు మరియు చేతి వృత్తుల వారు ఆక్రమించుకొనిన భవనములు మరియు ఇతర కట్టడములు ఉన్న స్థలములతో సహా వ్యవసాయ లేక తత్సహాయక ప్రయోజనముల కొరకు ఎవరేని కలిగియున్నా లేక ఎవరికేని కౌలుకు ఇవ్వబడిన ఏదేని భూమి ఎస్టేట్ విషయమున హక్కులు అను పదమునందు ప్రొప్రైటరు, సబ్ ప్రొప్రైటరు, అపర ప్రొప్రైటరు, ధారణాధికారి, రైతు లేక రైతు కింది రైతు లేక ఇతర మధ్యస్థుని యందు నిహితమయ్యుండు ఏవైనా హక్కులు మరియు భూమి శిస్తును గూర్చిన ఏవైనా హక్కులు లేక విశేషాధికారములు చేరియుండును. The Constitution of India, Part 3, Fundamental Rights, Saving of Certain Laws. Article 31A. Saving of laws providing for acquisition of estates, etc. Notwithstanding anything contained in Article 13, no law providing for the acquisition by the state of any estate or of any rights therein, or the extinguishment or modification of any such rights, or the taking over of the management of any property by the state,
for a limited period, either in the public interest, or in order to secure the proper management of the property, or the amalgamation of two or more corporations, either in the public interest, or in order to secure the proper management of any of the corporations, or the extinguishment or modification of any rights of managing agents, secretaries and treasurers, managing directors, or managers of corporations, or of any voting rights of shareholders thereof, or the extinguishment or modification of any rights accruing by virtue of any agreement, lease or license for the purpose of searching for, or winning, any mineral or mineral oil, or the premature termination or cancellation of any such agreement, lease or license, shall be deemed to be void on the ground that it is inconsistent with, or takes away or abridges, any of the rights conferred by Article 14 or Article 19. Provided that, where such law is a law, made by the legislature of a state, the provisions of this article shall not apply thereto, unless such law, having been reserved for the consideration of the President, has received his assent. Provided further, that, where any law makes any provision for the acquisition by the state of any estate and where any land comprised therein is held by a person under his personal cultivation, it shall not be lawful for the state to acquire any portion of such land as is within the ceiling limit applicable to him under any law for the time being in force, or any building or structure standing thereon or tenant thereto, unless the law relating to the acquisition of such land, building or structure, provides for payment of compensation, at a rate, which shall not be less than the market value thereof. In this article, the expression estate shall, in relation to any local area, have the same meaning as that expression, or its local equivalent has in the existing law, relating to land tenures in force, in that area, and shall also include any jagir, inam, or muafi, or other similar grant. And, in the states of Tamil Nadu and Kerala, any janmam right. Any land held under ryotwari settlement. Any land held, or let for purposes of agriculture, or for purposes ancillary thereto, including waste land, forest land, land for pasture, or sites of buildings, and other structures occupied by cultivators of land, agricultural laborers, and village artisans. The expression, rights, in relation to an estate, shall include any rights vesting in a proprietor, sub-proprietor, under-proprietor, tenure-holder, rayat, under-rayat, or other intermediary and any rights, or privileges in respect of land revenue. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు. కొన్ని శాసనముల వ్యావృత్తి. ఆర్టికల్ 31(b) కొన్ని చట్టములకు మరియు వినిమయములకు శాసనిక మాన్యత కలగజేయుట. 31(a) అనుచ్ఛేదములో గల నిబంధనల సాధారణతకు భంగము కలగకుండా
9వ అనుసూచిలో నిర్దిష్టపరచబడిన ఏవేని చట్టములు, నియమములు, వాటి యొక్క ఏవేని నిబంధనలు, అట్టి చట్టము, నియమము లేక నిబంధనను ఈ భాగంలోని ఏవేని నిబంధనల ద్వారా ప్రదత్తమైన ఏవేని హక్కులకు అసంగతముగా నున్నదను లేక ఆ హక్కులలో దేనినైనను తీసివేయుచున్నదను లేక కుంచుచున్నదను ఆధారముపై ప్రభావ శూన్యమైనదని గాని ఎప్పుడైనను ప్రభావ శూన్యమై ఉండినదని గాని భావించరాదు. మరియు ఏదేని న్యాయస్థానము లేక ట్రిబ్యునల్ యొక్క ఏదేని తీర్పు, డిక్రీ లేక ఉత్తర్వు దానికి విరుద్ధముగా నున్నప్పటికీ సదరు ప్రతి చట్టము మరియు నియమము దాని రద్దు లేక సవరణ చేయుటకు ఏదేని సమర్థ శాసన మండలికి గల అధికారమునకు అత్యధీనమై అమలునందు కొనసాగవలెను. The Constitution of India, Part 3. Fundamental Rights. Saving of certain laws. Article 31B. Validation of certain acts and regulations. Without prejudice to the generality of the provisions contained in Article 31A. None of the acts and regulations specified in the 9th schedule, nor any of the provisions thereof shall be deemed to be void, or ever to have become void on the ground that such act, regulation or provision is inconsistent with, or takes away or abridges any of the rights conferred by any provisions of this part. And, notwithstanding any judgment, decree or order of any court or tribunal, to the contrary, each of the said acts and regulations shall, subject to the power of any competent legislature to repeal, or amend it, continue in force. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు. కొన్ని శాసనముల వ్యావృత్తి. ఆర్టికల్ 31C. కొన్ని ఆదేశిక సూత్రములను అమలుపరచు శాసనముల వ్యావృత్తి. 13వ అనుచ్ఛేదములో ఏమి ఉన్నప్పటికీ భాగము 4లో పేర్కొనబడిన సూత్రములన్నింటినీ గాని వాటిలో కొన్నింటిని గాని సాధించుట కొరకై రాజ్య విధానమును అమలుపరచు ఏ శాసనమునైనను 14వ అనుచ్ఛేదము లేక 19వ అనుచ్ఛేదము ద్వారా ప్రదత్తమైన ఏవేని హక్కులకు అసంగతముగా నున్నదను లేక ఆ హక్కులలో దేనినైనను తీసివేయుచున్నదను లేక కుంచుచున్నదను కారణమును బట్టి ప్రభావ శూన్యమైనదని భావించరాదు. మరియు ఆ శాసనమందు అది అట్టి విధానమును అమలుపరచుట కొరకైనదను ప్రఖ్యానమున్నచో అది అట్టి విధానమును అమలుపరచదను కారణమును బట్టి ఏ న్యాయస్థానములోనూ ప్రష్టవ్యము కారాదు. అయితే అట్టి శాసనము రాజ్య శాసన మండలిచే చేయబడిన ఎడల రాష్ట్రపతి పర్యాలోచన కొరకై ప్రత్యేకింపబడి ఆయన అనుమతిని పొందిననే తప్ప దానికి ఈ అనుచ్ఛేదము యొక్క నిబంధనలు వర్తించవు. The Constitution of India, Part 3. Fundamental Rights. Saving of certain laws. Article 31C.
saving of laws giving effect to certain directive principles. Notwithstanding anything contained in Article 13. No law giving effect to the policy of the state towards securing all or any of the principles laid down in Part 4 shall be deemed to be void, on the ground that it is inconsistent with, or takes away or abridges any of the rights conferred by Article 14 or Article 19. And no law containing a declaration that it is for giving effect to such policy shall be called in question in any court, on the ground that it does not give effect to such policy, provided that, where such law is made by the legislature of a state, the provisions of this article shall not apply thereto, unless such law, having been reserved for the consideration of the President, has received his assent. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సంవిధానిక ప్రత్యుపాయములకు హక్కు ఆర్టికల్ 32 ఈ భాగముచే ప్రదత్తము చేయబడిన హక్కులను అమలుపరుచుటకు ప్రత్యుపాయములు ఈ భాగము ద్వారా ప్రదత్తమైన హక్కులను అమలుపరచుటకు సముచిత చర్యల ద్వారా సర్వోన్నత న్యాయస్థానమును అర్థించు హక్కుకు హామీ ఇయ్యబడినది. ఈ భాగము ద్వారా ప్రదత్తమైన ఏవేని హక్కులను అమలుపరచుట కొరకు ఆదేశములను లేక ఉత్తర్వులను లేక బందీ ప్రత్యక్ష హెబియస్ కార్పస్ పరమాదేశ మాండమస్ ప్రతిషేధ ప్రొహిబిషన్ అధికార పృచ్ఛ కోవారెంటో మరియు ఉత్ప్రేషణ సర్ష్యోరారి స్వభావము గల రిట్లతో సహా అధిలేఖలను వీటిలో సముచితమైన దానిని జారీ చేయుటకు సర్వోన్నత న్యాయస్థానము అధికారము కలిగియుండును. ఖండములు 1 మరియు 2 ద్వారా సర్వోన్నత న్యాయస్థానమునకు ప్రదత్తమైన అధికారములకు భంగము కలగకుండా ఖండము 2 క్రింద సర్వోన్నత న్యాయస్థానముచే వినియోగింపబడదగు అధికారముల అన్నిటినీ కానీ వాటిలో దేనినైనను కానీ ఏదేని ఇతర న్యాయస్థానమునకు దాని అధికారిత యొక్క స్థానిక హద్దులలో వినియోగించు అధికారమును శాసనము ద్వారా పార్లమెంటు వసగవచ్చును. ఈ అనుచ్ఛేదముచే హామీ ఇయ్యబడిన హక్కు ఈ సంవిధానముచే అన్యదా నిబంధింపబడినట్లు తప్ప సస్పెండు చేయబడరాదు. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to constitutional remedies. Article 32. Remedies for enforcement of rights conferred by this part. 1. The right to move the Supreme Court, by appropriate proceedings for the enforcement of the rights conferred by this part, is guaranteed. 2. The Supreme Court shall have power to issue directions or orders, or writs, including writs in the nature of habeas corpus, mandamus, prohibition, quo warranto and certiorari, whichever may be appropriate, for the enforcement of any of the rights conferred by this part. 3.
without prejudice to the powers conferred on the Supreme Court, by clauses 1 and 2. Parliament may by law empower any other court to exercise within the local limits of its jurisdiction all or any of the powers exercisable by the Supreme Court under clause 2. 4. The right guaranteed by this article shall not be suspended, except as otherwise provided for by this Constitution. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సంవిధానిక ప్రత్యుపాయములకు హక్కు ఆర్టికల్ 33 ఈ భాగము ద్వారా ప్రదత్తమైన హక్కులను సాయుధ బలములు మొదలగు వాటికి వర్తింపచేయునప్పుడు మార్చుటకు పార్లమెంటుకు గల అధికారము. ఈ భాగము ద్వారా ప్రదత్తమైన హక్కులలో వేటినైనను సాయుధ బలములకు చెందిన సభ్యులకు లేక ప్రజాశాంతిని కాపాడు భారము వహించిన సాయుధ బలములకు చెందిన సభ్యులకు లేక గుప్త సమాచారము కొరకు లేక ఎదురు గుప్త సమాచారము కొరకు రాజ్యముచే స్థాపించబడిన ఏదేని బ్యూరోలో లేదా ఇతర వ్యవస్థలో నియమించబడిన వ్యక్తులకు లేక ఏ నుండి సి వరకు గల ఖండములలో నిర్దేశింపబడిన ఏదేని సాయుధ బలము బ్యూరో లేక వ్యవస్థ కొరకై ఏర్పాటు చేసిన టెలికమ్యూనికేషన్ వ్యవస్థలలో నియమించబడిన లేదా వాటికి సంబంధించిన వ్యక్తులకు వర్తింపచేయుటలో వారి సముచిత కర్తవ్య నిర్వహణను వారి మధ్య క్రమశిక్షణను కట్టుదిట్టము చేయుటకై ఆ హక్కులు ఎంత మేరకు పరిమితపరచబడవలెనో లేక రద్దు చేయబడవలెనో పార్లమెంటు శాసనము ద్వారా నిర్ధారణ చేయవచ్చును. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to constitutional remedies. Article 33. Power of Parliament to modify the rights conferred by this part in their application to forces, etc. Parliament may by law determine to what extent any of the rights conferred by this part shall, in their application to the members of the armed forces, or the members of the forces charged with the maintenance of public order, or persons employed in any bureau or other organization established by the state for purposes of intelligence or counterintelligence, or person employed in or in connection with the telecommunication systems set up for the purposes of any force, bureau, or organization referred to in clauses A to C be restricted or abrogated so as to ensure the proper discharge of their duties and the maintenance of discipline among them.
భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు. సంవిధానిక ప్రత్యుపాయములకు హక్కు. ఆర్టికల్ 34. ఏదేని ప్రాంతములో సైనిక శాసనము అమలులోనున్నప్పుడు ఈ భాగము ద్వారా ప్రదత్తమైన హక్కులపై నిర్బంధన. ఈ భాగమునందు పూర్వగామి నిబంధనలలో ఏమి ఉన్నప్పటికీ భారతదేశ రాజ్యక్షేత్రములోని ఏదేని ప్రాంతములో సైనిక శాసనము అమలులో ఉండి ఉన్నచో సంఘము యొక్క లేక ఒక రాజ్యము యొక్క సేవలోనున్న ఎవరేని వ్యక్తి అచట శాంతిని కాపాడుటకు లేక తిరిగి నెలకొల్పుటకు సంబంధించి చేసిన ఏదేని కార్యమును గూర్చి పార్లమెంటు శాసనము ద్వారా అతనికి క్షతిపూర్తి చేయవచ్చును, లేక అట్టి ప్రాంతంలో సైనిక శాసనము క్రింద చేయబడిన ఏదేని దండనోత్తర్వును, విధించబడిన ఏదేని శిక్షను, ఉత్తర్వు చేయబడిన సమపహరణను, లేక చేసిన ఏదేని ఇతర కార్యమును మాన్యమునర్చవచ్చును. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to constitutional remedies. Article 34. Restriction on rights conferred by this part while martial law is in force in any area. Notwithstanding anything in the foregoing provisions of this part, Parliament may, by law, indemnify any person, in the service of the Union, or of a state, or any other person, in respect of any act done by him, in connection with the maintenance or restoration of order, in any area within the territory of India, where martial law was in force, or validate any sentence passed, punishment inflicted, forfeiture ordered, or other act done under martial law in such area. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు. సంవిధానిక ప్రత్యుపాయములకు హక్కు. ఆర్టికల్ 35. ఈ భాగము యొక్క నిబంధనలను అమలుపరచుటకు శాసన నిర్మాణము. ఈ సంవిధానమునందేమున్నప్పటికీ 16వ అనుచ్ఛేదము యొక్క ఖండము 3, 32వ అనుచ్ఛేదము యొక్క ఖండము 3, 33వ మరియు 34వ అనుచ్ఛేదముల క్రింద పార్లమెంటు చేయు శాసనము ద్వారా నిబంధింపబడదగిన విషయములలో దేనిని గూర్చి అయినను శాసనములను చేయుటకు మరియు ఈ భాగము క్రింద అపరాధములుగా ప్రఖ్యానించబడిన కార్యములకు శిక్షను విహితము చేయుట కొరకైన శాసనములను చేయుటకు పార్లమెంటు అధికారము కలిగియుండును. రాజ్య శాసన మండలి ఆ అధికారమును కలిగియుండదు. మరియు పార్లమెంటు ఈ సంవిధాన ప్రారంభమునకు పిమ్మట వీలైనంత త్వరితముగా ఉపఖండము 2లో నిర్దేశించబడిన కార్యములకు శిక్షను విహితము చేయుటకు శాసనములను చేయవలయును. ఖండము ఏ యొక్క ఉపఖండము 1లో నిర్దేశింపబడిన ఏదేని విషయమును గూర్చినదైనా లేక ఆ ఖండము యొక్క ఉపఖండము 2లో నిర్దేశించబడిన కార్యమునకు దేనికైనను శిక్షను నిబంధించునదై ఈ సంవిధాన ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము భారతదేశ రాజ్య క్షేత్రమునందు
అమలులోనున్న ఏదేని శాసనము అందలి నిబంధనలకును 372వ అనుచ్ఛేదము క్రింద దాని యందు చేయబడు అనుకూలానుసరణకును మరియు మార్పులకును అత్యధీనమై పార్లమెంటుచే మార్పు లేక రద్దు లేక సవరణ చేయబడు వరకు అమలునందు కొనసాగవలెను. విశదీకరణ: ఈ అనుచ్ఛేదమునందు అమలులోనున్న శాసనము అను పదబంధము 372వ అనుచ్ఛేదములో ఆ పదబంధమునకు ఏ అర్థము కలదో ఆ అర్థమునే కలిగియుండును. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to Constitutional Remedies. Article 35. Legislation to give effect to the provisions of this part. Notwithstanding anything in this Constitution, Parliament shall have, and the legislature of a state shall not have, power to make laws with respect to any of the matters which, under Clause 3 of Article 16, Clause 3 of Article 32, Article 33 and Article 34 may be provided for by law made by Parliament, and for prescribing punishment for those acts which are declared to be offences under this part. And Parliament shall, as soon as may be after the commencement of this Constitution, make laws for prescribing punishment for the acts referred to in subclause 2. Any law in force immediately before the commencement of this Constitution, in the territory of India, with respect to any of the matters referred to in subclause 1 of Clause A, or providing for punishment for any act referred to in subclause 2 of that clause shall, subject to the terms thereof, and to any adaptations and modifications that may be made therein, under Article 372, continue in force until altered, or repealed, or amended by Parliament. Explanation: in this article, the expression law in force has the same meaning as in Article 372. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 36. ఈ భాగములో సందర్భము అన్యదా అపేక్షించననే తప్ప రాజ్యము అను పదము భాగము 3లో ఆ పదమునకు ఏ అర్థము కలదో ఆ అర్థమునే కలిగియుండును. The Constitution of India, Part 4. Directive Principles of State Policy. Article 36. Definition. In this part, unless the context otherwise requires, the state has the same meaning as in Part 3.
భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 37 ఈ భాగములో గల సూత్రముల వర్తింపు. ఈ భాగంలోని నిబంధనలు ఏ న్యాయస్థానముచే కాని అమలు జరపదగినవి కావు. కానీ ఇందు పేర్కొనబడిన సూత్రములు దేశ పరిపాలనకు మూలాధారములుగాను మరియు శాసనములను చేయుటలో వాటిని వర్తింపచేయుట రాజ్యము యొక్క కర్తవ్యమై ఉండవలెను. The Constitution of India, Part 4. Directive Principles of State Policy. Article 37. Application of the principles contained in this part. The provisions contained in this part shall not be enforceable by any court. But the principles therein laid down are, nevertheless, fundamental in the governance of the country, and it shall be the duty of the state to apply these principles in making laws.